బాయిలర్ కోళ్ళ ఫార్మర్ని. మేము ప్రీమియం కంపెనీ నుంచి పిల్లలు వేసుకుంటాం. గత బ్యాచ్ పోయిన బ్యాచ్ 7,000 పిల్లల దాకా చచ్చిపోయినాయి. మాకు 4 లక్షల రూపాయల దాకా నష్టమైంది. ప్లస్ ఫస్ట్ పిల్లలు కూర్పట్ల పడి కూకునట్నే చనిపోవడం జరిగింది. మరియు ఒక వారం రోజుల తర్వాత వారం రోజుల లోపలనే రోజు 1,000-1,500 అట్లా 7,000 పిల్లల దాకా చచ్చిపోయినాయి. ఈ డాక్టర్లు హైదరాబాద్ నుంచి ప్రీమియం కంపెనీ వాళ్ళు డాక్టర్లని వాళ్ళని పిలిపించి టెస్టులు చేశారు, బ్లడ్ శాంపిల్ తీసుకొని పోయారు. కానీ ఏం జబ్బు అనేది కూడా వాళ్ళు మాకు ఇంతవరకు ఇన్ఫార్మ్ చేయలేదు. ఈసారి కూడా పిల్లలు వేస్తారో ఏరో తెలియదు, వేయడానికి వాళ్ళు కూడా సుముఖంగా లేరు. దీన్ని గమనించి మన ప్రభుత్వం మాకు నష్టపరిహారం కింద సాయం చేయాలని కోరుకుంటున్నాం. ఎవరు కూడా మా కాడికి రాలేదు, వాళ్ళకి స్పందించలేదు. చనిపోయిన కోళ్ళని ఏం చేశారు? జేసీబీ తోటి గుంట తీసి గుంటలో పోసి పూడిపించినాం. ఇప్పుడు పిల్లలు వచ్చిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు మీరు ఏమేమి ఖర్చు పెట్టారు, ఎంత లాస్ అయింది? మాకు కంపెనీ భరిస్తుంది, దానా కానీ మెడిసిన్ కానీ ఏది కానీ కంపెనీ ఇస్తుంది. మేము దాన్ని ఏమైనా పెంచి వాళ్ళకి పర్సంటేజ్ మాకు మేము పెంచిన దాన్ని బట్టి మాకు పర్సంటేజ్ వస్తుంది. మీరు చిక్స్ వచ్చిన ఎన్ని రోజుల తర్వాత చనిపోయినాయి? 29 రోజులకి. కంపెనీ వాళ్ళు ఏమైనా నష్టపరిహారం ఇస్తారా? ఇంతవరకు కంపెనీ వాళ్ళు ఫోన్ కూడా రెస్పాన్స్ లేదు, ఫోన్ చేస్తే కూడా. టోటల్ మీ బ్యాచ్ చనిపోయిన బ్యాచ్ లో ఎన్ని పిల్లలు తెచ్చిండ్రు, ఎన్ని చనిపోయినాయి? 13. 7,000 చిల్లర చచ్చిపోయినాయి. మిగిలిన ఒక రోజు లిఫ్టింగ్ చేసి తీసుకుపోయారు. ఈ చుట్టుపక్కల మీ ఒక్క దగ్గర ఇట్లా జరిగిందా, ఇంకెవరికైనా జరిగిందా? ఇక్కడనైతే మా ఒక్క కన్నే, దగ్గరనే జరిగింది. ఇంకో ఆయన కాడ కూడా 3,000 దాకా చచ్చిపోయినాయి. ఎక్కడ అది? ఇక్కడ పక్క సైడ్ పక్కనే. మీరు పెంచిన బాయిలర్ కోళ్ళ లేయర్ కోళ్ళ? బాయిలర్ కోళ్ళు. బాయిలర్. గతంలో ఈ కంపెనీకి సంబంధించిన పిల్లలు ఎప్పుడన్నా ఇట్లా చనిపోయినా? అట్లా లేదు, చచ్చిపోలేదు. ఎప్పుడైనా 600-500 అది మామూలుగా పోతాయి. కానీ ఈసారి అట్లా కాకుండా 1000, రోజు 1000-1500 అట్లా తాగడం జరిగింది. ప్రస్తుతానికి ఇప్పుడు ఎక్కువ బర్డ్ ఫ్లూ అనేది ఎక్కువ ప్రోపగండా అయింది కదా, బర్డ్ ఫ్లూ తోటి ఎక్కువ కోళ్ళు చనిపోయి. మా కాడ స్టార్టింగ్ కాబట్టి ఇక్కడ ఈ నల్గొండ జిల్లాలో స్టార్టింగ్ కాబట్టి వాళ్ళు బ్లడ్ శాంపుల్ తీసుకొని పోయారు. కానీ అది ఏందనేది కూడా మాకు ఇంతవరకు ఇన్ఫార్మ్ చేయలేదు, వాళ్ళు చెప్పలేదు మాకు. ఏ లక్షణంతో చనిపోయేది కోడి? మంచిగా హెల్దీగా ఉన్నాయి. ఈసారి చలికాలం కాబట్టి మాకు ఎప్పుడైనా రైతులకు చలికాలం బ్యాచ్ మంచిగా వస్తుంది. హెల్దీగా ఉన్నాయి పిల్లలు. మనం నడుచుకుంటూ ఇట్లా కూకొని అట్నే చచ్చిపోయేది. ఫస్ట్ రోజు ఒక 20 వచ్చినాయి. ఆ రోజు శనివారం సాయంత్రం. ఆదివారం రోజు సూపర్వైజర్లు రారు, ప్రతిరోజు వస్తారు. ఆదివారం రోజు ఫోన్ చేస్తే అన్నా ఏదైనా ఉంటే నేను రేపు మెడిసిన్ తీసుకొని వస్తున్నారు. తర్వాత లివర్కు సంబంధించినవి అటు మెడిసిన్ తెచ్చారు, మేము డ్రింక్ డోస్ ఇవ్వడం జరిగింది. తెల్లారి 950 వచ్చినాయి. మళ్ళీ వాళ్ళు మేనేజర్ వాళ్ళందరూ వచ్చారు, ఆ డాక్టర్లు తీసుకొచ్చి బ్లడ్ శాంపిల్ తీసుకుని హైదరాబాద్ పంపించారు. అది ఇంతవరకు ఏం జబ్బు అనేది కూడా మాకు తెలియజేయలేదు. బాయిలర్ కోళ్ళ ఫార్మర్ని. మేము ప్రీమియం కంపెనీ నుంచి పిల్లలు వేసుకుంటాం. గత బ్యాచ్ పోయిన బ్యాచ్ 7,000 పిల్లల దాకా చచ్చిపోయినాయి. మాకు 4 లక్షల రూపాయల దాకా నష్టమైంది. ప్లస్ ఫస్ట్ పిల్లలు కూర్పట్ల పడి కూకునట్నే చనిపోవడం జరిగింది. మరియు ఒక వారం రోజుల తర్వాత వారం రోజుల లోపలనే మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.